లైఫ్ చాలా మంది రిస్క్ చేస్తుంటారు, కొంతమంది ఏంటంటే లైఫ్ తీసుకుంటారు. చాలా మంది పిల్లలు చదివించిన ఇంట్లో కష్టపడి చదివిస్తే చదవట్లేదు, చదవకుండా తిరగడాలు ఇవన్నీ చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. కెరీర్ మీద ఫోకస్ చేయండి, చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే డబ్బు లేకపోతే ఎవరు ఏకకాదరి చేయరు అనమాట. నేను చాలా మంది నా లైఫ్లో చూశాను ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎలాంటి లైఫ్ లీడ్ చేసినా సరే ఆడు ఏ పని ఎంత చెత్తనా కొడుకైనా సరే ఆడి దగ్గర డబ్బులు ఉండి ఆ లైఫ్ చేంజ్ చేసేసరికి చాలా మంది అసలు ఇంకా ఆడికి ఒత్తసలు పలికి రకరకాలుగా ఆడిని ఎత్తేస్తుంటారు అనమాట. అదే ఒక డబ్బున్నోడు పేదోడు అయిపోయాడు, రోడ్ మీద పడిపోయాడు అంటే ఎవడు దేకడు, కుక్కలు కూడా దేకవు అనమాట. సో అందుకే నేను ఎప్పుడు ఒకటే ట్రస్ట్ చేస్తాను, డబ్బు నేను అమ్ముతుంటాను అనమాట. దేవుడిని అవి ఇవి నమ్మని ఎవరైనా పెట్టుకోను, టైం వేస్ట్ పనులన్నీ మైండ్లో పెట్టుకోను. డబ్బులు సంపాదించాలంటే ఏంటి, ఒకడు మనకు విలువ ఇవ్వాలంటే ఏం చేయాలి. నేను నా కళ్ళారా చూశాను, పాపం చాలా పెద్ద ఆయన బాగా బతికిన ఆయన రోడ్డు మీద పడిపోతే మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు, ఎవడు దేకట్లేదు. అదే ఒక దొంగ నా కొడుకు, చెత్త నా కొడుకు, ఎవరిని నాశనం చేసేద్దాం, ఎవరిని అన్యాయం చేసేద్దాం అలాంటి నా కొడుకులు ఈ రోజు మంచి పొజిషన్ నుండి ఏదో కలిసి వచ్చేసి లాటరీలు తగిరి మంచి పొజిషన్ వచ్చేసరికి ఆడికి ఎత్తేస్తున్నాడు, ఆడిది పట్టుకుని చీకేసి ఐస్ ఫుడ్ చేసేసి ఆడిది ఎంతో వాల్యూ ఇచ్చేస్తున్నారు అనమాట. చాలా తప్పది. ఒకప్పుడు బాగా బతికినోడిని అలా చూసి ఇప్పుడు చెత్తనా కొడుకు ఏదో డెవలప్ అయిపోయి బాగుపడిపోయాడు అనేసి ఆడికి అంత ఎత్తేసి అలా చేయడం చాలా తప్పది. ఎప్పుడైనా సరే మనిషికి ఒకలాగే విలువ ఇవ్వాలి, డబ్బుకి విలువ ఇవ్వకూడదు.